వారి ప్రేమ. ఎందుకంటే ఆత్మను పట్టబడాలి క్రీస్తు వారు. ఆ ప్రేమ 1వ శతాబ్దము 2వ శతాబ్దం ఉన్న ప్రేమ. ఇప్పుడు ఎంత బాధాకరమైన విషయం అంటే వాక్యం వినాలని యూట్యూబ్ పెట్టినా ఇప్పుడు లోకము క్రీస్తు గురించి ఏమని మాట్లాడుతుందో తెలుసా? క్రైస్తవ్యం గురించి ఏమని మాట్లాడుతుందో తెలుసా? ఎంత భయంకరంగా ఉందంటే క్రైస్తవుల్ని చూడండి, ఒకరికొకరు ద్వేషించుకుంటున్నారు. హల్లెలూయా. ఇందులో ఎటువంటి సందేహం లేదండి. ఒకరినొకరు తిట్టుకుంటున్నారు, ఒకరినొకరు అవహేళనగా మాట్లాడుకుంటున్నారు. క్రైస్తవులే, దేవుని నమ్ముకునే బిడ్డలే, ప్రసంగికులే, గొప్పవారే ఒకరిని ఒకరు కించపరుచుకునే మాటల్లోనే ఈరోజు ప్రేమ కరువైపోయింది. తోటి క్రైస్తవుడితో మాట్లాడాలంటే ఉండడు. ఇంకొక పాస్టర్ వస్తారంటే ఈ పాస్టర్ ఇక్కడ నిలబడలేడు. నేను నిలబడతాను. అటువంటి సహవాసం అపవాది ఎంత కుట్ర కలిగిన వాడు అంటే క్రీస్తులో ఉన్న సహవాసాన్ని ఏం చేస్తున్నాడు? వేరు చేసేస్తున్నాడు. హల్లెలూయా. సంఘములో సభ్యుల మధ్యన నిజమైన సహవాసం ఏర్పాటైతే అది క్రీస్తు ఐక్యతకు సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. ఆయన సిలువలో మనం చూసినప్పుడు, ఈ సిలువలో చూసినప్పుడు 2 విషయాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదొక చూసావా? నిలువ. ఇది ఏంటి? అర్థం. ఈ 2 కలిస్తేనే ఏర్పడుతుంది. ఈ నిలువ దేనికి సాదృశ్యంగా ఉంది అంటే దేవునికి నరునికి మధ్యవర్తిగా యేసుక్రీస్తు వారు సమాధానాన్ని ఏర్పరిచాడు. హల్లెలూయా. ఆయన వచ్చి దేవునికి నరునికి మధ్య సమాధానం కలిగి ఉండాలి అనే బంధాన్ని ఏర్పరిచాడు. ఇదేంటంటే మనుషులకి మధ్య సమాధానం ఉండాలని యేసయ్య చెప్పాడు. హల్లెలూయా. ఈ రెండిట్లో ఏది లేకపోయినా నువ్వు పరలోకానికి చేరలేదండి. అందుకే ఎఫెసీ 10 ఆయన అంటాడు, సమాధానం అనే బంధము చేత ఐక్యం కలిగించి అందు శ్రద్ధ నిలిపి ఉండాలి కదా. చూడండి ఎఫెసీ 10 తీయండి, 4వ వచనం చూడండి. దేని విషయంలో దేవుడు కాబట్టి మీరు సమాధానమున బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునుటి యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుకొనుడి. హల్లెలూయా. ఈ సమాధానం అనే బంధము మనకు లేకపోతే మన జీవన విధానం కొనసాగించడం క్రీస్తులో చాలా కష్టం. అందుకని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము కదండి. ఆయనతో బంధము కొనవేసుకుంటే నువ్వు ఛాలెంజ్ చేస్తావు, విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను. ఎక్కడ ఏదో పంచుతానంటే నేను పారిపోను,
ఎందుకు? క్రీస్తు సహవాసంలో బంధం అలాంటిది. ఏదో ఫ్రీగా వస్తుందంటే వెళ్ళిపోలేను. ఎందుకు? క్రీస్తు సహవాసంలో బంధం. మనల్ని ఏది అడగకపోతే ప్రభు అంటావు. హల్లెలూయా. అలాగ అనగానే ధైర్యము క్రీస్తు నీలో ఉన్నప్పుడే ఉండగలదు. అది క్రీస్తులో స్వారూప్యం అంటే. ఈ విషయంలో అదే యోహాను పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే సహోదరుల కొరకు ఇక్కడ ఒక మంచి మాట రాయబడి ఉందండి. మనము సహోదరులను ప్రేమించున్నాము కనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. హల్లెలూయా. దేని నిమిత్తము వాక్యం చెప్పబడుతుందంటే మనము సహోదరులను ప్రేమించుచున్నాము. దేన్ని? ఎవరిని? గట్టిగా ఇంకొద్దిగా. మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణములో నుండి అట ఎక్కడ దాటి ఉన్నాము? సహోదరులను ప్రేమించకపోతే అంటే ఒక సహోదరుడు కనిపిస్తే మొగ్గు తిప్పుకొని పోతే అక్కడే రాసింది. అక్కడ ప్రేమ లేనివాడు ఎక్కడ? మరణమందు నిలిచి ఉన్నాడట. విచిత్రం ఏమిటో సంఘములో. అందుకే ప్రతి ఒక్కరితో మంచి సహవాసం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటాడు. క్రీస్తులో సహవాసం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటాడు. ఒకవేళ సహవాసం సరైనది లేకపోతే, నువ్వు సహోదరుని ప్రేమించలేకపోతే నువ్వు ఎక్కడ నిల్చున్నావట? మరణాన్ని. విచిత్రం ఏంటంటే చాలా మంది దేవుని మందిరానికి రండయ్యా అంటే ఆడొద్దు నేను రానండి. అనేక నెపాలు ఉంటాయండి. నెపాలు వేడులో ఏం తక్కువ కాదు. ఆ సహోదరుడు వస్తే నేను రాను, ఆడ మ్యూజిక్ కొడితే నేను పాడను, పాస్టర్ గారు చిన్న పాస్టర్ గారు మాట్లాడితే నేను విన్నాను. ఇటువంటి సందర్భాలు లేకపోలేదు. నిర్మమాటంగా చెప్తాను. ఇంకొకరు చెప్తే నేను వింటాను. అంటే దేవుడితో సహవాసం కాదు, మనుషుల మధ్యన. ఈ ప్రేమ లేకపోయినా పరలోకానికి వెళ్ళడం, ఈ ప్రేమ లేకపోయినా టోటల్గా వెళ్ళడం. మనుషులు నువ్వు ప్రేమించలేకపోతే దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావు? రైట్, ఆవిడ చెప్పింది. తోటి సహోదరుడు విషయంలో నువ్వు జాగ్రత్త పడకపోతే, అది కుటుంబంలో అవ్వచ్చు, సంఘంలో అవ్వచ్చు, ప్రేమ లేకపోతే అయిపోయింది. క్రీస్తు ప్రేమ నువ్వు చూపించగలగాలి. ఈ ప్రేమ గురించి 1 కొరింథీ 13లో అంటాడు, ప్రేమ లేని వాడు ప్రేమించలేని వాడు. పాట వచ్చా? హల్లెలూయా. మరోసారి, ప్రేమ లేని వాడు ఈ లోకానికి పంపించను ప్రేమ చూపించాలని నీకు తన ప్రాణాన్ని అర్పించెను. ప్రేమే జీవన వేదం, ప్రేమే మూలం, ప్రేమే జగతికి దీపం, ప్రేమలోనే నిత్య జీవితం, ప్రేమే అంతిమ తీరం, ప్రేమే వాక్యపు సారం, ప్రేమే సత్యస్వరూపం,
అంత చక్కగా పాడలేను కానీ మీకు భావం అర్థమైతే చాలు. దేవునికి మహిమ. ప్రేమించలేని వాడట, తన సహోదరుని ద్వేషించేవాడట ఎటైపోతాడు? మర్డరర్ కదా, నరహంతకుడు. ఎంత మాట! ఇది వాక్యంలో ఉందా అంటే అక్కడే కనిపిస్తుంది. చూడండి 4వ అధ్యాయం 20 వచనం చూడండి. ఎవడైనా నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు మొట్టమొదటిది అబద్ధికుడట. నేను దేవుని ప్రేమిస్తున్నాను, నేను యేసయ్య అంటే నాకు చాలా ఇష్టము, కానీ ఆడంటే నాకు ఇష్టం లేదు అంటే ఆడెవడు? చెప్పాలి, మీరే చెప్పాలి. అబద్ధికుడు. అబద్ధికుడు అంటే ఎవరు? అపవాది. అబద్ధానికి జనకుడు ఎవడు? సాతాను. నువ్వు అబద్ధకుడు, నువ్వు సాతాను అని దేవుడు చెప్తున్నాడు సూటిగా. నేను కాదు సమ్మా, మీరందరూ దేవుని కృపను బట్టి రక్షణ అనుభవంలో ఉన్నవారు. హల్లెలూయా. అబద్ధికుడు అని అన్నాడు. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపిన వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. హల్లెలూయా. క్వశ్చన్ మార్క్. తన ముందున్న సహోదరుని ప్రేమించలేని వాడు, తాను చూడని అంటే యేసుని చూచే అనుభవం వాడికి రాదబ్బా. నువ్వు ప్రేమను చూపించగలిగితే యేసుని చూడగలవు. ఇక్కడ పాయింట్. క్రీస్తు ప్రేమను నువ్వు చూపించగలిగితే క్రీస్తుని నువ్వు రుచి చూడగలవు. క్రీస్తు ప్రేమను చూపలేని వాడు క్రీస్తును చూడలేడు. అదే వాక్యం చదివేస్తుంది. దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలన ఆజ్ఞ మనం ఆయన వల్ల పొంది ఉన్నాము. హల్లెలూయా. అందుకని ఆయన అన్నాడు, మొట్టమొదటిగా దేవుణ్ణి నీ పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో, అది మొదటి ఆజ్ఞ. కానీ నీకు ఇంకో ఆజ్ఞించున్నాను అంటాడు యేసుక్రీస్తు. నిన్ను వలే ఆ విషయంలో నువ్వు వెనకడికి వేయకూడదు. ఉండొచ్చు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. సహవాసం మధ్యన ప్రాబ్లం రాదని ఉండదు. ఆ సహవాసం ద్వారా నువ్వు ఏమి నేర్చుకుంటున్నావు అనేదే ప్రధానమైనది. నీ సహోదరుడు నిన్న మాట నువ్వు ఏమి అనకుండా నేను మాట అని ఉండొచ్చు. అప్పుడు దాని నుండి నువ్వేం నేర్చుకోవాలి? సహనం అనే ఫలము నాలో పరిపూర్ణముగా ఉన్నది నువ్వు నేర్చుకోగలగాలి. హల్లెలూయా. ఒక మాట అన్నా నీ యొక్క ఫలము పరిపూర్ణంగా అయిందని ఎలా తెలుస్తుంది? అది దేవుడు పరీక్ష పెట్టాడు అనుకోవాలి. ఈ సహవాసంలో ఏ తప్పు చేయకుండా నేను ఒక మాట అన్నాడంటే నువ్వు ఏది ఉద్దేశించి అనుకోవాలి తెలుసా? దేవుడు నాకు పెట్టిన ఈ పరీక్షలో నా సహనం అనే ఫలము పరిపూర్ణమైనది. ఏ నేరమో చేయని నా మీద నేరం మోపిన, ఎన్ని అవమానాలు చెప్పినా నిజమేనండి. నువ్వు ఎంత ప్రేమ చూపించినా చాలా సార్లు చాలా మంది నీ మీద రాళ్ళు వేస్తూనే ఉంటారు. యోసేపు మీద రాళ్ళు వేయలేదా? యోసేపు మంచి సాక్ష్యం కలవాడు కాదా? యథార్థవంతుడు. దేవుడు ఉన్నాడని చెప్పి స్త్రీ బలవంతంగా పారిపోయినాడు. అపనిందలు రాలేదా? కానీ దేవుడు విడిచిపెట్టాడు. హల్లెలూయా. దేవుడిని చెరసాల్లో ఖైదీగా ఉన్న వాడిని తీసుకొచ్చి సింహాసనం ఎక్కించిన దేవుడు అండి. గట్టిగా చెప్పలు కూడా దేవుడు. కనుక మనము చేతులు ఎక్కడున్నాయేమో కొన్ని నెమ్మది కొట్టండి. దేవునికి హల్లెలూయా. కానీ ఈ విషయంలో మనం ఎలా ఉండాలి? జాగ్రత్తగా. ప్రేమ విషయంలో క్రీస్తు ప్రేమను కలిగి ఉన్నప్పుడు, ఆయన సహవాసంలో ఉన్నప్పుడు మనకి మన పాపము నిమిత్తము, మన దోషము నిమిత్తము, మన అతిక్రమం నిమిత్తము ఆయన గాయపరచబడ్డాడు కనుక ఆయన రక్తం చేత మన పవిత్రులు చేసి పరిశుద్ధులు పరిచి ఆయనకి ఆ పెద్ద ఆయనకి సమాధానంగా
మనల్ని తీసుకువెళ్తాడు. హల్లెలూయా. దేవుడి మాట తన వెనుకల్లో దీవించిన గాక. ఆమేన్. ఈ సమయం ఎక్కువైంది. దయచేసి లేచి నిలబడండి. అయితే